దేవుడు ఆశ్చర్యంగా ప్రియులారా గొప్ప గొప్ప కాపరులందరినీ కూడా, గొప్ప గొప్ప ప్రవక్తలందరినీ కూడా, గొప్ప గొప్ప రాజులందరినీ కూడా గొర్రెల కాపరులని ఎన్నుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. మోషే ఏం చేసేవాడు? గొర్రెల కాచేవాడు. ఎస్, చూడండి, మోషే ఫరో రాజు దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోయి తన మామ అయినటువంటి యిత్రో, తన మామయ్య పిల్లనిచ్చినటువంటి మామనటి యిత్రో గొర్రెలు కాస్తూ ఉన్నారు. హోరేబు కొండ దగ్గర, సినాయి కొండ దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు. మొన్న వెళ్ళాం, యూట్యూబ్లో పూజ పెట్టా. సినాయి దగ్గర పూజ చేసుకునే అదృష్టం దొరికింది. సినాయి కొండ దగ్గర కింద గమనించండి. ఆ గొర్రెలు కాస్తున్న సమయంలో దేవుడు అతనికి కనబడ్డాడు. అక్కడ దేవుడు అతనికి కనబడి దేన్ని వాడాడు తెలుసా? గొర్రెల కాపరులకు ఉండే కర్రనే వాడాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి. దేన్ని వాడాడు? గొర్రెల కాపరులకు ఉండే కర్రనే వాడాడండి. గొర్రెలు కాస్తూ ఉండగా దేవుడు అతనికి కనబడి, ఇదిగో పిలుచుకున్నాడు, రా, నేను నా ప్రజలను విడిపించటానికి నిన్ను పంపిస్తాను అని చెప్పాడు. మోషే ఒక గొర్రెల కాపరి. పిల్లారా, గుర్తుపెట్టుకుందాం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇదిగో తన ప్రజలను కాపాడటానికి, తన ప్రజలను నడిపించటానికి గొర్రెల కాపరును ఎంచుకున్నాడు. అంతేకాకుండా స్వయముగా తనను గురించి తానే నేను మంచి కాపరుని చెప్పుకున్నాడు. పాత నిబంధనలను చెప్పుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని తీసుకుందాం. అక్కడ చెప్తాడు, చాలా చక్కగా చెప్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడినట్లు వానిని మరలా ప్రోగు చేసినట్లు నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లాచెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. ఎంత గొప్ప సందేశం అండి! ఏంటి చల్లా చెదరైపోవటం? దేవుని నుంచి దూరం అయిపోవటం. దేవుని నుండి దూరం అయిపోయినటువంటి వాటిని మరలా నా వద్దకు తీసుకొని వస్తాను. ప్రియులారా, మనకు ఒక మంచి కాపరిని దేవుడు ప్రసాదించాడు. పోప్ లియో ద 14th 14వ సింహరాయలు పాపు గారిని దేవుడు ప్రసాదించారు. ఎల్లప్పుడూ కూడా దేవుడు మంచి కాపరులను ప్రసాదిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాపు గారి కోసం ప్రార్థన చేయాలి. క్లిష్టమైన పరిస్థితులలో ఉంది ప్రపంచం. ప్రియులారా, ప్రపంచంలో మంచి కాపరులు లేరు. యుద్ధాలు కోరుకుంటున్నారు, భయంకరమైన యుద్ధాలు. ఇజ్రాయెల్ దేశంలో మేము వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళలేకపోయాం. మొన్నమాట చెప్తున్నానండి, శాంతి లేదు, సమాధానం లేదు. ప్రజలు చెల్లాచెదురైపోతున్నారు, గుట్టకొకరగా మారిపోతున్నారు. మనకి భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుంటే యుద్ధం, సామాన్యమైన ప్రజలు ఎంతోమంది బలవుతున్నారు. శాంతి సమాధానంతో జీవించే జీవితం లేదు. అక్కడక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మాక్ డ్రిల్ జరుగుతున్నాయి. హైదరాబాద్లో మేము దిగ్గానే ఏమంటే అన్నారు, తొందరగా వెళ్ళిపోండి, మాక్ డ్రిల్ జరుగుతుంది. మాక్ డ్రిల్ అంటే ఏంటి? బ్లాక్అవుట్ అంటే ఏంటి? బ్లాక్అవుట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా యుద్ధం జరుగుతున్న సమయం లైట్లన్నీ ఆర్పేసేయాలి, ఎటువంటి శబ్దాలు చేయకూడదు, రాత్రిపూట కూడా. దిస్ ఈజ్ కాల్డ్ బ్లాక్అవుట్. తద్వారా శత్రువులు మన మీద ఆ లైట్లు చూసి బాంబులు వేయకుండా ఉంటారు. ఇక్కడ ప్రజలు ఉన్నారని తెలుస్తుంది అన్నమాట లైట్లు ఉన్నప్పుడు. బ్లాక్అవుట్ అంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు ఎక్కడో ఉండి ఇక్కడ ఒక బాంబు వేసేయచ్చండి, కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. దేవుడి దయ వల్ల నిన్న మధ్యాహ్నం మోడీ గారు యుద్ధాన్ని ఆపివేస్తున్నాం అని ప్రకటించారు పబ్లిక్గా. పాకిస్తాన్లో దాన్ని ప్రేమతో స్వీకరిస్తారని, దాన్ని చేతగానితనంగా చూడరని. కొన్నిసార్లు తిక్కలోడికి రాయితే ఏం చేస్తాడు? అందరి మీద విసిరేసుకుంటూ పోతాడు. ఎక్కడ వాడాలో తెలియదు వాడికి. వాళ్ళ చేతుల్లో కూడా ఉన్నాయి ఆటం బాంబులు. అలాగుంది ప్రపంచం.
ప్రియులారా, ప్రభు అంటాడు తనను తాను గురించి హెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనంలో, నేను మంచి కాపరిని. ఎట్లాంటి కాపరిని అంటే చల్లా చెదురైపోయినటువంటి వారు, నా నుంచి దూరం అయిపోయినటువంటి వాటిని నేను ఒక చోట చేరుస్తాను. దీని గురించే కదా లూకాసు సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోయిందనుకో, ఆ గొర్రెను విడిచిపెడతాడా? చల్ల చెదురైపోయినట్టు గొర్రెను విడిచిపెడతాడా? తప్పిపోయిన గొర్రెను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. మనలో చాలా మంది అనుకుంటాం, నేను పాపంలో ఉన్నాగా, దేవునికి దూరం అయిపోయాడు, చెడులో జీవిస్తున్నా కదా, పాపిని దేవుడు అంగీకరిస్తాడా? పాపుని అంటాడు, ప్రభు అంటాడు నేను పాపుల కొరకే వచ్చానంటాడు. అవునా కదా? నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల కొరకే వచ్చానంటున్నాడు. నీ స్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏమైనా, దేవుడు అంటాడు నేను నీ కొరకే ఉన్నా బిడ్డ అంటాడు. దేవుడు నీ కోసమే వచ్చాడు. ఆ తరువాత గొప్ప మాటను మనం చదువుకుంటాం. 13వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. నేను వారిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వీయ దేశమున కొనివత్తును, వారిని ఇశ్రాయేలు కొండల వాగులను తోడుకొని వచ్చి మంచి గడ్డి బీబునుల మేపుదును. మంచి గడ్డి బీబునుల మేపుతాడంటండి. మనకి ఆహారాన్ని ఇస్తాడంటండి, జీవజలాన్ని ఇస్తాడంటండి. క్రీస్తు ప్రభు ప్రియులారా, మనకిచ్చినటువంటి గడ్డి భీమి ఏమిటి అంటే దివ్య సప్రసాదం అనేటువంటి ఆహారాన్ని మనకు ప్రసాదించాడు. అవునా కాదా? తన యొక్క రక్తం అనేటువంటి పానాన్ని మనకు ప్రసాదించాడు, జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం. చాలా చక్కని మాటలు ఉంటాయండి ఇక్కడ. మనం చదువుకోవాలి పర్సనల్గా. 34వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. వానిని ఇశ్రాయేలు దేశములోని కొండల మీద పచ్చిక పట్టులలో లోయలలో పచ్చని గడ్డి బీళ్లలో మేపుతాను. తర్వాత నేనే నా గొర్రెలను మేపుదును, వానిని విశ్రామ స్థానమును చూపింతును. ఇది యావే ప్రభుడైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును, గాయపడిన వానిని కట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయదు. ఎంత గొప్ప మాట అండి. మనలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారో దేవుడు వాగ్దానకరంగా మాట్లాడుతున్నారు. జబ్బు పడిన వానిని నేను నయము చేస్తాను. దేవా పరమ వైద్యుడా, మంచి కాపరి, మాకు స్వస్థతనివ్వయ్యా అని వేడుకోగలగాలి. ఈనాడు ప్రియులారా, ప్రభువు మరొకసారి నేను మంచి కాపరిని అని పలుకుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయములో 26వ వచనములో మంచి కాపరి అయిన దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? ఇదిగో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, కాపరి మంచోడైతే సరిపోలేదండి. గొర్రె దోలదనుకో, గొర్రె తుంటరదనుకో, గొర్రె పాడైపోయిందనుకో, ఏం చేయాలి? దాన్ని కర్రతోటి 4 అంటించాలి, సరి చెయ్యాలి. గొర్రెల కాపరి యొక్క చేతిలో ఉన్నటువంటి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? కర్ర అనరు దాన్ని. ఏమంటారు? దాన్ని స్టాఫ్ని ఏమంటారు? స్టాఫేనా? ఆ గొర్రెల కాపరి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్ర ప్రియులారా మామూలుది కాదండి. ఎందుకు వాడతాడు అసలు గొర్రెల కాపరి ఆ కర్రని చెప్పండి? ఎందుకు వాడతారు? నేను చూసా, నేను చేశా, బాగా అనుభవం ఉందండి నాకు. ఎందుకు వాడతాడు చెప్పండి? సింధు ఎందుకు వాడతాడు చెప్పు? పర్లేదు చెప్పు, నీకు తెలుసని చెప్పు, తప్పైనా రైట్ అని. అమ్మ మీరు చెప్తారు ఖచ్చితంగా, చెప్పండి ఎందుకు వాడతారు? టు బెండ్ ద లీవ్స్. శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళని తరిమి కొట్టడానికి, శత్రువులను కొట్టడానికి. ఆ తర్వాత టు బెండ్ ద లీఫ్, దారి చూపించటానికి, దారి సరిచేయటానికి. తర్వాత దారిలో ఏదన్నా ఉంటే కొట్టడానికి. ఇంకా అప్పుడప్పుడు గొర్రెలను కూడా కొడతాడు. దారి తప్పితే ఏం చేస్తాడు? ఒకటేస్తాడు. రెండోది ఏంటో తెలుసా? ఇంకోటి ఏంటో తెలుసా? ఆ కర్ర కొన్నిసార్లు పచ్చని పచ్చిక చెట్లు ఉంటాయి, చూసారా? వెరీ గుడ్. పచ్చని చాలా చోట్ల ఇచ్చి వస్తారండి మీరు. పచ్చటి చెట్లు ఉంటాయి కదా, తినగలిగిన చెట్లు, దాన్ని పట్టుకొని లాగుతాడు కిందికి. చూడండి మీరు, ఈ కర్ర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ గొర్రెల కాపరి కర్ర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రియులారా, మన కాపరి యేసయ్య. ఎంత గొప్ప కాపరి మనకున్నాడంటే, మనం కాపాడబడాలని ఆయన సిలువ మీద మరణించాడు.
అర్థమవుతుందా? మనకి ఆహారముగా ఉండాలని తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. జీవజలముల చెంతకు నడిపిస్తానంటున్నాడు. 23వ కీర్తన చదువుకుంటే ఏమంటాడు? ఆయన నన్ను పచ్చిక పట్టులలోనికి నడిపించును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. జీవజలముల వద్దకు నడిపిస్తానంటున్నాడు. ఏంటి ఆ జీవజలం? ప్రభు యొక్క రక్తం, పానం. ప్రియులారా, ఆయన శరీరం అనే ఆహారాన్ని మనం స్వీకరించి, ఆయన రక్తం అనే పానాన్ని మనం స్వీకరించి ఆయనకి నమ్మక పాత్రమైన బిడ్డలుగా ఉండాలి. మంచి గొర్రెలు 2 పనులు చేస్తాయి. మంచి గొర్రెలు 2 పనులు చేస్తాయి. మీరు మంచి గొర్రెలా చెడ్డ గొర్రెలా? చాలామంది మనల్ని అంటారండి, క్రైస్తవుల్ని, వీళ్ళు గొర్రెలు అంటారు. అవును, మనం గొర్రెలమే. యేసయ్య గొర్రెలం. ఎవరి గొర్రెలం? ఏందమ్మా నవ్వుతున్నారు? నిజమే, మనం గొర్రెలమే. మనం చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య అని పాడుకున్నప్పుడు నిజంగా అది మనం ఊహించుకోవాలి. మనం ఆత్మతోటి పాడాలి ఆ పాట కదా. ఆయన చేతుల్లో మనం ఆ ఫోటోలు చూశారు కదా, మెడల మీద పెట్టుకుంటాడు, గుండె దగ్గర పెట్టుకుంటాడు యేసుప్రభు గొర్రెలని. నిజమే. వేరే దేశంలోనైతే, కొన్ని దేశాల్లోనైతే పాటను ఏమని పాడేవాళ్ళు అంటే, చిన్న పంది పిల్లను నేను యేసయ్య అని పాడేవాళ్ళేమో. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం కాబట్టి చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్య అని పాడారు. వేరే కొన్ని చోట్ల ఇక్కడ అనుకో, వేరే ఇంకా కొన్ని చోట్ల అయితే లేకపోతే చిన్న కుక్క పిల్లను నేను యేసయ్య అని పాడేవాళ్ళేమో. కానీ ఇజ్రాయెల్ దేశం కాబట్టి మంచి జంతువుని ఎన్నుకున్నారు. ఎవరిని ఎన్నుకున్నారు? మంచి జంతువుని ఎన్నుకున్నారు. దాన్ని అర్థవంతంగా పాడాలి, మీనింగ్ఫుల్గా పాడాలి. కానీ గొర్రెకు ఉండాల్సినట్టు మంచి 2 సుగుణాలు ఉన్నాయి. ఏంటివి అవి? చక్కని మాట చెప్పారు. ఆయన స్వరాన్ని వినాలి. ఏం చెయ్యాలి? ఆయన స్వరాన్ని వినాలి. కాపరి స్వరాన్ని వినాలి. గొర్రె చేయాల్సిందే. చాలామంది పిలుస్తుంటారు, రా 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 నా ఇంటరా. టీవీ వాళ్ళు పిలుస్తారు, సినిమా వాళ్ళు పిలుస్తారు, డబ్బోళ్ళు పిలుస్తారు మనల్ని. డబ్బు బాగా పిలుస్తూ ఉంటుంది. రావాయ్ ఏమంటది? రావాయ్ అంటది అన్నమాట. సైతాన్ దా దా. ఇంకా ఏం పిలుస్తుంది మనల్ని? చాలా స్వరాలు ఉన్నాయి లోకంలో. ప్రేమ, దోమ, గీమ పిలుస్తారు. వాళ్ళు ఎండబడి పోమాకండి. ఈ కాదు, మనం ఎవరి స్వరాన్ని వినాలి? మంచి కాపరి అయినా యేసయ్య స్వరాన్ని వినాలి. కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు, కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు యేసయ్య స్వరం. లోకపు స్వరాలు మనకు బాగా డీజే సౌండ్లు, డిక్క డిక్క ఇవి బాగుంటాయి అన్నమాట. అటు ఉరుకుతూ ఉంటాం, ఈ వీటి కోసం ఉరుకుతూ ఉంటారనమాట. లేకపోతే ఇంకా వేరే మనం పరిగెడతా ఉంటాం వాటి వెంటబట్టి. ప్రభు యొక్క యేసయ్య వెంట పరిగెడదాం, ఆయన వెంట నడుద్దాం. 2 కార్యాలు మనం చేయాల్సింది. యేసు ప్రభు కోరుకునేది 2. ఏమిటంటే, నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను అనుసరించును, వెంబడించును. ఈ 2. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, తర్వాత నన్ను వెంబడించును. దేవుని స్వరాన్ని వినాలి, ఆయనను వెంబడించాలి. ముగింపుగా మీకందరికీ ఈ మాట, మనందరం కూడా కాపరులమే. ఎస్, తల్లిగా తండ్రిగా నీవు కూడా ఒక మంచి కాపరిగా ఉండాలి. ఉంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. గురువుగా ఒక సంఘానికి, ప్రజలకి, విశ్వాసులకి నేను కూడా ఒక మంచి కాపరిగా ఉండాలి. అర్థమవుతుందా? ఒక సంఘ పెద్దగా, ఒక విచారణ గురువుగా, ఒక మర్యాదల సభ్యురాలిగా, ఒక విశ్వాసిగా నీవు కూడా ఒక మంచి కాపరిగా ఉండాలి. ఇది మనందరి బాధ్యత. ప్రభు మనల్ని పిలిచేది దీని కొరకే. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక టీచర్గా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న పనులో నీవు కూడా ఒక మంచి కాపరిగా ఉండాలి. ఒక మట్టకన్యగా నీవు కూడా ఒక మంచి కాపరిగా ఉండాలి. చాలా ముఖ్యమండి. అర్థమవుతుందా? We should all take the example of the good shepherd and we should also become good shepherds. ప్రపంచానికి ఈ రోజున మంచి కాపరులు కావాలి. ప్రియమైన తల్లిదండ్రులారా,
ప్రియమైన విశ్వాసులారా, మిమ్మల్ని కూడా దేవుడు మంచి కాపరులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. యేసయ్య మంచి కాపరి, మనం కూడా మంచి కాపరులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని వేడుకుందాం. దేవా, మమ్మ దీవించయ్యా. నిన్ను మా కాపరిగా స్వీకరించి నీ స్వరాన్ని విని నిన్ను వెంబడించి నిన్ను అనుసరించులాగా మమ్మ దీవించయ్యా. రెండవదిగా, మేము కూడా మా స్థానాలలో మా పరిస్థితులలో మంచి కాపరులుగా ఉండడానికి, నిన్ను పోలి జీవించడానికి మాకు శక్తినివ్వు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మంచి కాపరి అయిన యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు వాక్యము ద్వారా మీరు మంచి కాపరి అని మేమందరము కూడా నీ ప్రియమైన గొర్రెలమని నీవు మాకు నేర్పించావు. గొర్రెలు కాపరి స్వరాన్ని వినాలి, కాపరిని వెంబడించాలి. ప్రభువా, మేము మా జీవితంలో నీ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించటానికి, ఆ వాక్యానుసారముగా నిన్ను వెంబడించటానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మా జీవితంలో ఎన్నోసార్లు ప్రభువా మీ స్వరాన్ని వినడానికి బదులుగా సైతాను స్వరాన్ని మేము వింటున్నాం ప్రభువా, లోకపు స్వరాన్ని వింటున్నాం ప్రభువా, శరీరం యొక్క కోరికల స్వరాన్ని మేము వింటున్నాం ప్రభు. మమ్మ క్షమించండి, మమ్మ మన్నించండి ప్రభువా. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, మంచి కాపరి అయిన దేవా, మమ్మ ఎల్లవేళలా కూడా నీ యొక్క మందలో ఉంచుకోనండి తండ్రి. ముఖ్యంగా గాయపడిన గొర్రెల కట్టు కడతానన్నావు, రోగముతో ఉన్నటువంటి వాడిని జబ్బు నయము చేస్తానన్నట్టు పరం వైద్యుడా, అనారోగ్యముతో ఉన్న బిడ్డలందరినీ ప్రభువా మీరు మీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. ఈ సమయంలో ప్రభువా ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా ఎవరైతే పూజలను అర్పించమని మరి కోరుకున్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా పూజలను అర్పించే బిడ్డలందరినీ దీవించండి, వారి ఉద్దేశాల తలంపులను దీవించండి. ప్రభువా మా కొరకే ప్రార్థించండి అని అడిగిన ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని, మరి ముఖ్యంగా ప్రభువా కుటుంబాలలో శాంతి సమాధానాన్ని, యుద్ధ వాతావరణం ఎక్కడ చూసినా ఉంది ప్రభువా శాంతిని సమాధానాన్ని లోకానికి దయచేయండి ప్రభువా. నాయకుల మనసులలో శాంతి తలంపులను నింపండి ప్రభువా. ఈ యొక్క ఈ పూజలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని మా ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.